తెలంగాణలో జోరుగా అయ్యే పండుగలంటే మూడే మూడు. ఒకటి బోనాలు, రెండు బతుకమ్మ, మూడు దసరా. సరే, బతుకమ్మ దసరా అంటే చాలా టైం ఉంది. ఆ ముచ్చట అటెంక చెప్పుకుందాం కానీ ఊరు వాడ అమ్మవార్ల పాటలతోని దద్దరిల్లే బోనాల పండుగ మాత్రం రానే వచ్చింది. మరి ఇక తొలి బోనం ఎక్కడ పెడతారో తెలుసు కదా, మన గోల్కొండ జగదాంబిక అమ్మవారికే. పండుగ మస్తు జోరుగా అయిందట, మనం కూడా చూసేద్దాం. తెలంగాణ ఆడపడుచులకు బగ్గ పాయిరమైన బోనాల పండుగ మా జోరుగా చాలా అయింది పట్నంలా. బేస్తారం నాడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కించురు భక్తులు. పండుగను సర్కారు కూడా గట్టిగా తీసుకుంది కాబట్టి గవర్నమెంట్ తరఫుకించి గుళ్ళ మంత్రి సురేఖక్క ఇంకా బస్సుల మంత్రి పొన్నం సారు ఇద్దరు హాజరుపడ్డారు. మొదలు అందరికి బోనాలు ఎత్తిన పొన్నం సారు సురేఖక్క నెత్తిన సూత సుట్టబట్ట పెడితే అక్క సూత బోనం ఎత్తింది తల్లికి. ఇట్లా సర్కారు తరఫుకించి బోనం ఎత్తుడే కాకుండా పట్టుబట్టలు గిన సమర్పించారు అమ్మవారికి. మంత్రులతో పాటు ఎమ్మెల్యే దానవన్న, సర్కారు సలహాదారు హనుమంతన్న సుత పాల్గొన్నారు. అయితే ఈ నడుమనే పానం బాగైన హనుమంతన్న తల్లిని దర్శనం చేసుకుని పేద కోరికే కోరిండు. అయోధ్య రాములూరికి అన్యాయం జరుగుతుంది తల్లి, జరగా దొంగలెవలో నువ్వే పట్టుకుని బుద్ధొచ్చేటట్టు 4 దన్ను అని చెప్పి పబ్బది పట్టిండట. అట్టనే 7 వానలు లేక రైతులు అవస్థలు పడుతురు, జర వాళ్ళను కూడా సల్లగా చూడు తల్లి అని చెప్పి దండం పెట్టిన హనుమంతన్న ఈ తాప పండుగ ఖర్చులకు 20 కోట్లే ఇచ్చినాం, కానీ వచ్చే తాప 30 కోట్లు ఇచ్చేటట్టు దీవించు తల్లి అని మొక్కులు పెట్టుకున్నాట. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు భక్తుల హంగామా చిన్నగా లేదు. బోనాలు ఎత్తి వస్తుంటే గోల్కొండ కోట మొత్తం తల్లి నామస్మరణతో దద్దరిల్లింది. డప్పు సప్పులు, శివసత్తుల శిగాలు, పోతురాజుల ఆటలు, యాటపోతు మొక్కులు, మైకుల మోతలు, పొలగాన్ల ఈలలు, కీకల నడమ అక్కచెల్లెలు ఎత్తిన బోనాల పండుగ అవ్వల్దారుగా అయింది. లెక్కకైతే 10 ఏడు ఈ పాటికి వానశింకులు ఉండేటి, కానీ ఈ తాప సుక్క బొట్టు కూడా లేకపోవడంతో గోల్కొండ బోనాల పండుగ ఎక్కడేం తక్లీఫ్ లేకుండా నిమ్మలంగా గడిచిపోయింది.